బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కి గుడ్ న్యూస్. అంటే బీజేపీ నుంచి ఆయనని సస్పెండ్ చేసినప్పటికీ బీజేపీ పార్టీ తరఫున గెలుపొందారు కాబట్టి ఆయన ఇంకా బీజేపీ ఎమ్మెల్యేగానే పబ్లిక్ చూస్తూ ఉన్నారు. సో రాజా సింగ్ కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. 2022లో మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల కేసుని హైదరాబాద్ ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టిపారేసింది. ఇరుపక్షాల వాదనలు సాక్ష్యాధారాల్ని నిశితంగా పరిశీలించిన కోర్టు రాజా సింగ్ పై మోపినటువంటి ఆరోపణలపైన ఎటువంటి సరైనటువంటి ఆధారాలు లేవు అని నిర్ధారించింది. ఇక రాజా సింగ్ ని నిర్దోషిగా ప్రకటిస్తూ తుది తీర్పు వెల్లడించింది. మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఉద్దేశపూర్వకంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించినటువంటి తీవ్ర ఆరోపణలతో అప్పటి ప్రభుత్వం సెక్షన్ 153A, 295A, 504, 502, 506 ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక 2022లో రాజా సింగ్ ని అరెస్ట్ చేశారు మంగళహట్ పోలీసులు. సుమారుగా 77 రోజుల పాటుగా జైలు జీవితం గడిపారు. ఆయన పైన పీడీ యాక్ట్ కూడా ప్రయోగించింది అప్పటి ప్రభుత్వం. సో ప్రస్తుతానికి ఆ కేసులోనే రాజా సింగ్ కి పై నమోదైనటువంటి ఆ కేసులో ఎటువంటి నిజాలు లేవు, సరైన ఆధారాలు లేవని చెప్పి ఆ కేసుని కొట్టేసింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి రాజా సింగ్ విషయంలో. రాజా సింగ్ సంబంధించినటువంటి అతిపెద్ద కేసు, చాలా రోజుల పాటుగా జైలు జీవితం గడిపినటువంటి కేసు కూడా ఇదే. సో మహమ్మద్ ప్రవక్త పైన చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలోనే 77 రోజుల పాటుగా జైల్లో ఉన్నారన్న ఎటకేలకి ఆ కేసులో బయటకు వచ్చారు. ప్రస్తుతానికి మళ్ళీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు ప్రజాప్రతినిధుల కోర్టు ఆయన ఈ కేసును కొట్టిపారేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, సో ప్రస్తుతం దీనిపై రాజా సింగ్ రియాక్షన్ ఏంటి? సో అప్పుడు ఆయన సుమారుగా 77 రోజుల పాటుగా జైలు జీవితం గడిపారు. ఈ కేసులో పైన పీడీ యాక్ట్ కూడా నమోదైంది. కానీ ప్రజాప్రతినిధుల కోర్టు మాత్రం ఎటువంటి ఆధారం లేవని కేసుని కొట్టిపారేసింది. దీనిపై రియాక్షన్స్ ఏంటి? అటు ఫిర్యాదు ఇచ్చిన ఫిర్యాదుదారుడు కానీ లేకపోతే అపోజిషన్ పార్టీస్ కూడా ఏం చెప్తున్నాయి? రాజా సింగ్ ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. రాజా సింగ్ కూడా ఈ కేసుకు సంబంధించి అనవసరంగా తనకు సంబంధించి కేసులో ఇరికించారు. కావాలనే అప్పటి ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఇరుకున పెడుతున్నాయని చెప్పి కూడా ఇదొక ఈ కేసుకు సంబంధించి తన మీద కావాలనే మోపి పీడీ యాక్ట్ నమోదు చేసింది. కాబట్టి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో ప్రజాప్రతినిధుల కోర్టు ఈ కేసు కొట్టేయడంతో కూడా రాజా సింగ్ కానివ్వండి, రాజా సింగ్ అనుచరులు కానివ్వండి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రాజా సింగ్ మీద అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. కొన్ని వందల కేసులు ఉన్నప్పటికీ అవి చిన్న చిన్న కేసులు. వాటికి సంబంధించి ఎప్పుడు కూడా జైలుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ లేదు. కానీ ఈ కేసుకు సంబంధించి తనపైన రౌడీషీట్ కానీ కొన్ని సందర్భాలకు సంబంధించిన అంశంలో పీడీ యాక్ట్ కూడా ఓపెన్ చేస్తుంటే అటువంటి పీడీ యాక్ట్ కూడా రాజా సింగ్ ఓపెన్ చేశారు. నాన్ జగబుల్ కేసుకు సంబంధించి ఓపెన్ చేయడమే కాకుండా దాదాపుగా 77 రోజుల పాటు జైలు జీవితం గడపడమే కాకుండా పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కూడా అటు బీజేపీ జాతీయ పార్టీకి అప్పట్లో రాజా సింగ్ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయనకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ పైన విమర్శలు వచ్చాయి. నేషనల్ పార్టీ కూడా ఇరుకున పడ్డట్టు అయింది. ఒక మొహమ్మద్ ప్రవక్త పైన ఒక స్టాండర్డ్ కమెడియన్ చేసినటువంటి వ్యాఖ్యలకు ఒక బీజేపీ ఎమ్మెల్యే, అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా దుమారం రేపడమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా కొన్ని అయితే అటు భారతదేశం పైన కానివ్వండి, కేంద్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పైన విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముందస్తుగా రాజా సింగ్ ను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కూడా బీజేపీ ప్రకటించింది. ప్రకటించడమే కాకుండా సస్పెన్షన్ అనేది కూడా రాజా సింగ్ ఏడాది పాటు కొనసాగింది. రాజా సింగ్ కెరీర్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా అప్పుడు డోలనంలో పడింది. ఎందుకంటే రాజా సింగ్ వైపు ఎలక్షన్స్ వస్తున్నాయి. 2022లో జరిగిన తర్వాత ఏడాది పాటు కూడా ఆయనకు సంబంధించి జైలు నుంచి 77 రోజుల తర్వాత వచ్చినప్పటికీ ఆయనకు సంబంధించి షోకాజ్ నోటీస్ రిలీజ్ చేయడం, వారి సతీమణి వెళ్ళడానికి రిప్లై చేయడం, అయిన జైల్లో ఉన్నందుకు బీజేపీ నేతలు కూడా ఆయనకు మద్దతు ఇచ్చేందుకు కొంత వెనుకాడాడు. ఎందుకంటే అది 2 మతాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి అది చాలా క్రూషియల్ అయినటువంటి విషయం కాబట్టి అందులో రాజా సింగ్ సపోర్ట్ చేసేందుకు కూడా సొంత పార్టీ నేతలు వెనుకాడినటువంటి గడ్డు కాలం రాజా సింగ్ ఎదుర్కొన్నాడు. అటువంటి కేసు ప్రస్తుతం కూడా కొట్టేయడంతో కూడా రాజా సింగ్ బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. ఎందుకంటే రాజా సింగ్ సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు లేవు. రాజా సింగ్ సంబంధించి స్టాండర్డ్ కమిడియన్ మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద ఆ కేసుకు ఆధారాలు లేవు అంటూ కూడా కొట్టివేయడం నిజంగానే బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. మరోవైపు రాజా సింగ్ సంబంధించిన అంశం అప్పుడు ఎమ్మెల్యేగా బయటకు వచ్చిన అనంతరం కూడా ఒకరోజు ముందుగా ఎమ్మెల్యే టికెట్ ఆయనకు అనౌన్స్మెంట్ చేశారు. మళ్ళీ తిరిగి గెలిచారు. ఆ తర్వాత పోలీసులు కూడా ఆయన కొన్ని సూచనలు, ఆయన కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు. ఇతర మతస్థులు కానీ ఇతర మతస్థులకు సంబంధించిన దేవుళ్ళను కూడా కించపరచదు, జాగ్రత్త ఉండాలి అని చెప్పి ఎక్కడికి సభలకు వెళ్ళినా పోలీసులు ముందస్తుగా నోటీసులు అయితే జారీ చేస్తున్నారు. ఆయన ప్రసంగాల మీద కానివ్వండి, ఆయన వీడియోల మీద కానివ్వండి పోలీసులు
ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ఎందుకంటే రాజా సింగ్ కి సంబంధించి ఏదైనా మాట్లాడితే మాత్రం డెఫినెట్ గా అది కమ్యూనల్ వైలెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కమ్యూనల్ వైలెన్స్ రాకుండా కూడా ముందస్తు ఉంటారు. మరి రాజా సింగ్ కి సంబంధించిన అంశంలో మనం ఈ కేసుకు సంబంధించి మాత్రం డెఫినెట్ గా ఆయనకు రిలీఫే కాదు, ఎంత చిన్న కేసులు ఉన్నా సరే కానీ జీవితంలో రాజా సింగ్ జైలు నుంచి వచ్చినాక కూడా ఒక ప్రకటన చేశారు, లైఫ్ లో ఈ కేసును మర్చిపోలేదు, తన లైఫ్ ని జైలు అనేది కూడా మార్చేసిందంటూ కూడా తను ఫిజికల్ గా కానివ్వండి దానికి సంబంధించినటువంటి స్టైల్ మొత్తం కూడా అంటే తనకు ఉన్నటువంటి స్టైల్ మొత్తం కూడా చేంజ్ చేసుకున్నారు. దానికి డెఫినెట్ గా కూడా ప్రతీకారం తీర్చుకుంటాను బీఆర్ఎస్ మీద గతంలోనే ఆయన పెద్ద ఎత్తున వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి నిన్న కోర్టు కొట్టివేయడం ఏదైతే ఉందో ఆయన రిలీఫే కాకుండా ఆయనకు సంబంధించి మిగతా కేసులకు సంబంధించి మాత్రం పెద్దగా రాజా సింగ్ కూడా పట్టించుకోను అంటూ కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో పెద్ద రియాక్ట్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది మనకి. తర్వాత పిటిషన్ ఇచ్చారో లేకపోతే మహమ్మద్ ప్రవక్త పైన చేసినటువంటి వ్యాఖ్యల కనుక సంబంధించి రాజా సింగ్ పై కేసు నమోదు చేయాలని రాజా సింగ్ వ్యతిరేకంగా పిటిషన్ ఇచ్చారో అటు పిటిషన్ ఇచ్చిన వ్యక్తులు కానీ పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేశారు, పీడీ యాక్ట్ నమోదు చేశారు. వాళ్ళు ఎటువంటి సాక్ష్యాలు చూపించలేకపోయారా? అట్ ది సేమ్ టైం ఇప్పుడు పీడీ యాక్ట్ కూడా ఆయన పైన ఎత్తేసినట్టేనా ఈ కోర్టు కేసు కొట్టివేయడంతో? మనకి ఆ వ్యాఖ్యలు చేస్తారని మహమ్మద్ ప్రవక్త పైన వ్యాఖ్యలు చేస్తున్నారు, తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని పీడీ యాక్ట్ చేశారు కాబట్టి ఆ కేసులోనే పీడీ యాక్ట్ నమోదు చేస్తారు కాబట్టి పీడీ యాక్ట్ రాజా సింగ్ మీద ఈ కేసుతో ఎత్తేసినట్టు అని చెప్పొచ్చు. మరొక వైపు అటు సాక్ష్యాలకు సంబంధించినటువంటి అంశంలో ఏదైనా కేసు హియరింగ్ జరుగుతూ ఉంటుంది, అటు ఎవరైతే ఆ కేసుకు సంబంధించి కేసు నమోదు చేస్తారో ఆ వ్యక్తి జైలు జీవితం అనుభవిస్తూ దానికి ట్రయల్ నడుస్తుంటే దానికి సంబంధించి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తూ ఉంటారు. ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అవుతా ఉంటే ఛార్జ్ షీట్ లో సరైనటువంటి ఆధారాలు చేర్చకపోతే మాత్రం అది జైలుకు వెళ్ళేసినప్పుడు కూడా ఎప్పుడైనా సరే ఏ క్షణమైనా సరే కోర్టు హియరింగ్ లో ఉన్నప్పుడు ఆ కేసులు కొట్టేస్తుంటారు. కాబట్టి రాజా సింగ్ కి సంబంధించినటువంటి అంశంలో స్టాండర్డ్ కమిటీ మునవర్ పార్క్ సంబంధించినటువంటి ఇష్యూ సంబంధించి అప్పట్లో కేసు నమోదు చేశారు, పోలీసులు అరెస్ట్ చేశారు, జైలుకి వెళ్ళారు. అప్పటి ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే మునవర్ పార్క్ అది స్టాండర్డ్ కమిటీ షో ఏదైతే ఉందో దాని మీద దాడులు చేస్తాము అంటూ కూడా కొంతమంది అక్కడికి సీతారామం కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. మన దానికి సంబంధించి ఎంఎస్సీ జాగ్రత్తగా శాంతి భద్రతల దృష్ట్యా రాజా సింగ్ ను అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పారు. ఆ తర్వాత ఆయన మీద పీడీ యాక్ట్ నమోదు చేశారు, అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం కాకుండా జైలుకు కూడా పంపించారు. దీనికి సంబంధించినటువంటి అంటే డెఫినెట్ గా ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎవరైతే కేసు నమోదు చేశారో వాళ్ళు సరైనటువంటి ఆధారాలు కానివ్వండి, రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు మహమ్మద్ ప్రవక్త మీద కానివ్వండి, మహమ్మద్ మునవర్ ఫారూక్ మీద కానీ ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కోర్టులో నిరూపించలేకపోయారు. కోర్టులో సబ్మిట్ చేయడంలో వారికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఫెయిల్ అయ్యారు కాబట్టి రాజా సింగ్ కి ఈ రిలీఫ్ లభించిందని అనుకోవచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. సో గతంలో మహమ్మద్ ప్రవక్తపై ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై పిటిషన్ ఇచ్చిన వ్యక్తులు, ఆయన కేసు నమోదైంది, పీడీ యాక్ట్ కూడా నమోదైంది, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఆ తర్వాత ఆయన జైలు కూడా పంపించారు. 77 రోజుల పాటుగా జైలు జీవితం గడిపారు రాజా సింగ్. 2022లో జరిగిన సంఘటన ఇది. అయితే ఇప్పుడు ప్రజాప్రతినిధుల కోర్టు ఆయన కేసుని కొట్టేసింది. ఎటువంటి ఆధారాలు లేవు అన్నట్టుగా రాజా సింగ్ కి బిగ్ రిలీఫ్ ఇచ్చింది. మరి ఆయనపై నమోదైనటువంటి పీడీ యాక్ట్ కానీ ఈ కేసులన్నీ కూడా కొట్టిపారేయాలని చెప్పి కోర్టు తీర్పుని మళ్ళీ ఛాలెంజ్ చేయబోతున్నారా, లేదు ఇంకా ఈ కేసు ఇక్కడితో అయిపోయినట్టేనా అన్నట్టుగా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రెసెంట్ రాజా సింగ్ మాత్రం ఇది ఒక గుడ్ రిలీఫ్ అని చెప్పాలి. రాజా సింగ్ ఈ కేసులో చాలా సందర్భాల్లో నేను చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాను, నేను చేయని అంటే ఆయన రీతిలో డెఫినెట్గా స్ట్రాంగ్ అగ్రెసివ్ కామెంట్